This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today you watching VDK YouTube channel. Guys, చాలా రోజుల తర్వాత మనకి యాక్సెంచర్ నుంచి డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. మనకి 30th ఏప్రిల్న వీళ్ళైతే డైరెక్ట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. మీరు అప్పటికల్లా రిజిస్ట్రేషన్ అది కూడా ప్రాపర్గా చేసుకుని రెడీగా ఉండాలి గైస్. ఓకే, సో చాలా మంచి హైరింగ్, మిస్ అవ్వద్దు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క డైరెక్ట్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. సో గైస్ మీకు గమనించండి, మీకు ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. చాలా రోజుల తర్వాత మంచి జాబ్స్ అని చెప్తున్నాను, ఎందుకంటే వీరే డైరెక్ట్గా టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని సో మిమ్మల్ని అయితే డైరెక్ట్గా హైరింగ్ అయితే చేస్తారనేసి క్లియర్గా వాళ్ళే మెన్షన్ అయితే చేస్తారు. మీరు ఇంట్లో కూర్చొని ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సూపర్ కదా. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ పేజ్ ఆఫ్ యాక్సెంచర్, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ ఏది కుక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు వీడియో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ దొరుకుతుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి గైస్. ఓకే, సో లైక్ చేశారా, ఎక్కువ మందికి షేర్ చేయండి, మిస్ అవ్వద్దు. రెగ్యులర్గా తెలుగులోని ఎక్సలెంట్ అప్డేట్స్ మనమే తీసుకొస్తున్నాం. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, గ్రేట్. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి రీఇన్వెంట్ విత్ కస్టమర్ సర్వీస్, బీ ద వాయిస్ దట్ మేక్స్ ఏ డిఫరెన్స్ అని మెన్షన్ చేశారు. సో మనకి యాక్సెంచర్ వాళ్ళు ఏం చేశారంటే, యాక్సెంచర్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ హైరింగ్ ఛాలెంజ్ అయితే వీరైతే అనౌన్స్ చేశారు. హైరింగ్ ఛాలెంజ్ అంటే ఓన్లీ స్టూడెంట్స్ అనుకుంటారు, కాదు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అప్ టు 3 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సూపర్ అప్డేట్స్. సో గైస్ కరెక్ట్గా చూస్తే మనకి 2022, 23, 24, 25, 26 బ్యాచ్ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మ్యాక్సిమం 2023 నుంచి 26 వరకు అయితే తప్పకుండా ఎలిజిబుల్ అవుతారు, గమనించండి గైస్. ఓకే, సో ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇచ్చారు, రీసెంట్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, ఎర్లీ కెరియర్ ప్రొఫెషనల్స్ విత్ 0 to 3 years వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చట. ఓకే, స్టేజెస్ అండ్ టైమ్ లైన్స్ వీళ్ళు ఇచ్చేసారు. ఇక్కడ చూడండి మనకి 30th ఏప్రిల్ 4 PM ఇండియన్ స్టాండర్డ్ టైంకి మనకి ఫస్ట్ ఒక కిక్ ఆఫ్ ఈవెంట్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. యాక్సెంచర్ వాళ్ళు లైవ్ వర్చువల్ ఈవెంట్. మీరు ఇంటిలో కూర్చొని మీ యొక్క ల్యాప్టాప్ ఆన్ చేసుకుని, ఆ డెస్క్టాప్ ఆన్ చేసుకుని మీరైతే ఈ యొక్క ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఆ యాక్సెంచర్ గురించి, ఆ యొక్క కెరీర్ ఆపర్చునిటీస్ గురించి అండ్ ఈ యొక్క హైరింగ్ ఛాలెంజ్ గురించి వాళ్ళు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి ఇస్తారు. సో తర్వాత మనకైతే అసెస్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అసెస్మెంట్ అంటే మనకి టెస్ట్ ఎలా ఉంటుందంటే, రెడీ టు ప్రూవ్ యూ గాట్ ది వాట్ ఇట్ టేక్స్ అని మెన్షన్ చేశారు. దట్ మీన్స్ మేజర్గా మనకి అసెస్మెంట్ రౌండ్లో ఏమేమి ఉంటాయంటే, మీ యొక్క రీడింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, మెమొరీ, కమ్యూనికేషన్ అండ్ ఓవరాల్ మీ యొక్క ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ది రోల్ మొత్తం అంతా చెక్ చేస్తారన్నమాట. అంటే కస్టమర్ సపోర్ట్ ఆర్ కస్టమర్ సర్వీస్ రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఆస్పెక్ట్స్లోని మీ యొక్క లాంగ్వేజ్ అంతా కూడా ప్రాపర్గా టెస్ట్ చేస్తారు. ఓకే, సో టెస్ట్ చేసిన తర్వాత మనకి విన్నర్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. విన్నర్స్ విల్ బి అనౌన్స్డ్ అండ్ ఫీచర్డ్ ఇన్ ద లీడర్ బోర్డ్. సో మనకి అన్స్టాఫ్ ప్లాట్ఫామ్లోని మనకి లీడర్ బోర్డ్లోనే మనకైతే కనిపిస్తుంది అనమాట ఎవరు విన్నర్ అనేసి. ఆల్ ఎలిజిబుల్ పార్టిసిపెంట్స్ యాజ్ పర్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్రైటీరియా హూ టాప్ ద లీడర్ విల్ రిసీవ్ ద కమ్యూనికేషన్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ది ఫ్రమ్ ది యాక్సెంచర్ అని కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. బాగుంది గైస్, తప్పకుండా ట్రై చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాపర్గా ఈ యొక్క అసెస్మెంట్లో మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇంకా రీడ్ మోర్లో మొత్తం అంతా ఇచ్చారన్నమాట. సో మొత్తం వాయిస్ అంటే సపోర్ట్ టైప్ ఆఫ్ జాబ్స్ అసలు ఎలా ఉంటాయి అని కూడా ఇక్కడ ఇచ్చారు. హూ షుడ్ జాయిన్ దిస్ ఛాలెంజ్ ఈజ్ ఓపెన్ టు రీసెంట్ గ్రాడ్యుయేట్స్కి ఓపెన్ అయి ఉంది, అండర్ గ్రాడ్యుయేట్స్ చదువుతున్న స్టూడెంట్స్కి ఓపెన్ అయి ఉంది, ఎర్లీ కెరియర్ ప్రొఫెషనల్స్కి ఓపెన్ అయి ఉంది. నెక్స్ట్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బెంగళూరు అండ్ ముంబై లొకేషన్స్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. బెంగళూరు ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి గైస్, ఎందుకంటే ప్రెజెంట్ మనకి ఆపర్చునిటీస్ చాలా తక్కువ అయ్యాయి, అందుకే మిస్ అవ్వకుండా అప్లై చేయండి. ఎందుకంటే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే మనకైతే డైరెక్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎందుకు వదులుకోవడం. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. క్విక్లీ అడ్రస్ ఇష్యూస్ మీరైతే చేయాల్సి వస్తుంది. కమ్యూనికేట్ కాన్ఫిడెంట్లీ విత్ కస్టమర్ సపోర్ట్ అంటే మనకు తెలుసు కదా, వీళ్ళు క్లయింట్స్, కస్టమర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి ప్రాపర్గా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుందన్నమాట. యాక్చువల్ రోల్ అయితే అలా ఉంటుంది. అడాప్ట్ ఫాస్ట్ పేస్డ్ అండ్ టెక్ డ్రివెన్ ఎన్విరాన్మెంట్ అని మెన్షన్ చేశారు. రిజిస్టర్ ఫర్ యువర్ ఛాన్స్. చూడండి, రీఇన్వెంట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రీఇన్వెంట్ చేయొచ్చు, డైనమిక్ కెరీర్ ఉంటుంది, ఫైండ్ ద పర్పస్ ఆఫ్ యువర్ వర్క్ అని కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి అన్ని డీటెయిల్స్. ఓకే, బెంగళూరు అండ్ ముంబై లొకేషన్ ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి రిజిస్టర్ మనకి ఆల్రెడీ 7,000 మెంబర్స్ చేసుకున్నారు. ఫాస్ట్గా అప్లై చేసుకోండి, ఎందుకంటే అన్లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి మనకి. 23 days లెఫ్ట్. అప్పటికే చూడండి 7,000 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీ అని క్లియర్గా తెలుస్తుంది, అందుకే వెంటనే రిజిస్టర్ చేసుకున్నారు. సో తెలుగు లాంగ్వేజ్లో మనమే ఫస్ట్ చెప్తాం కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి గైస్. మన ఛానల్స్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఎంత లేటెస్ట్ అప్డేట్స్ తెలుగులో మనం తీసుకొస్తాం అనేసి. సో రెగ్యులర్గా ఫాలో ఉండండి గైస్. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.